నగర్ సిబిఎస్ఈ 10, 12వ తరగతుల ఫలితాల్లో సిబిఎస్ఈ పాఠశాల విద్యార్థులు మార్కులతో జయకేతాన్ని ఎగరవేసినట్లు సంస్థ అధినేత డాక్టర్ వి నరేంద్ర రెడ్డి తెలిపారు. 10వ తరగతి ఫలితాలు వి శ్రేయస్ రెడ్డి, జె చేతర్లు మొత్తం 500 మార్కులకు గాను 493 మార్కులతో జిల్లా స్థాయిలో అత్యుత్తమ స్థానంలో నిలిచారని తెలిపారు. మొత్తం 219 మంది విద్యార్థులకు గాను 89 మంది విద్యార్థులు 90% పైగా మార్కులు సాధించి 100% ఉత్తీర్ణత సాధించినట్లు నరేంద్ర రెడ్డి పేర్కొన్నారు. 12వ తరగతి ఫలితాల్లో హేమంత్ 483 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, సుబోధ్ చౌదరి 476, సాయి మంజునాథ్ రెడ్డి, లహరి 476, శ్రీముఖి 472 మార్కులు సాధించినట్టు తెలిపారు. 12 మంది విద్యార్థులు 90% పైగా మార్కులతో పాటు 100% ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. అల్ఫోన్స్ టైనిటాడ్స్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను నరేంద్ర రెడ్డి అభినందించారు. Lakshmi Samyukta 97.4% of the marks. Fonana institutions. He has completed his schooling in Alford School. And is also expecting a score of 6. 2024 సిబిఎస్ఈ మరి గ్రేడ్ 10th, గ్రేడ్ 12th రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఆల్ఫోర్స్ సంచలనం సృష్టించే ఫలితాలు సాధించింది. మనం చూస్తూనే ఉన్నాం. ఆల్ఫోర్స్ రిజల్ట్స్ వచ్చిందంటే చాలు, అది స్టేట్, సిబిఎస్ఈ, తర్వాత ఇంటర్మీడియట్, ఐఐటి, నీట్, మెయిన్స్, అడ్వాన్స్ ఏదైనా పర్లేదు, ప్రతి సంవత్సరం ఆ రికార్డును మేమే బ్రేక్ చేసుకుంటూ మరి ఈ చుట్టుపక్కల జిల్లాల్లో ఎవరు కూడా సాధించలేనంటే గొప్ప రిజల్ట్స్ను ప్రతి సంవత్సరం సాధిస్తూ ముందుకు దూసుకొని వెళ్తున్నాం. మరి ఈ సంవత్సరం కూడా మరి కరీంనగర్లోనే కాదు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఇక్కడెక్కడ ఏ జిల్లాలో కూడా ఇలాంటి గొప్ప రిజల్ట్ను మనం చూడలేదు. అంత అద్భుతమైన ఫలితాలు మన ముందుకు వచ్చాయి. మరి వాళ్ళ ఈ సంవత్సరము 500 మార్కులకు గాను, అంటే మేము ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఏమి ఇక్కడ ఆల్ఫోర్స్లో చేయలేదు, సో 5 సబ్జెక్ట్స్ గాను మరి గ్రేడ్ 10th 493 మార్క్స్లో ఒకరు కాదు ఏకంగా 2 పిల్లలు రావడం జరిగింది. చైత్ర మరియు శ్రేయస్ రెడ్డి, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా గ్రేడ్ 12th కూడా 483 మార్క్స్లో హేమంత్ అనే అబ్బాయి రావడం జరిగింది. మరి వాళ్ళ ఆల్మోస్ట్ ఆల్ చూసుకున్నట్లయితే గ్రేడ్ 10th 80% అబోవ్ మార్క్స్ సాధించిన పిల్లలు 75